150 అన్న. 150 ఏందన్న? 20 కన్నా సర్వీస్ ఆటో. సర్వీస్ ఆటో నారా నానింది బాడిగ ఆటో అన్న. ఇది బాడిగ ఆటో పట్టుకొని సర్వీస్ ఆటో అంట. ఆవిడోకి వెళ్ళుంటే 400 వదిలేయి. నీ 200 పొద్దున బండి వెళ్తే చిల్లర ఆడుంది. ఇగో చూడు, ఏమీ లేదు, నీళ్లు తప్ప ఏమీ లేవు. చిల్లర తీసుకురాపో, లేదా ఫోన్ పే కొట్టు అన్న. తమ్ముడు స్కానర్ మనోడు ఫోన్ పే కొడతాడు, ఫోన్ పే కొట్టుకో. మా ఈ ఓలా ర్యాపిడో వచ్చిన దగ్గర నుంచి గిరాకీలే పోయినాయి. కన్నా చేప కన్నా రేటు ఉంది లేదా? 150 200 సచ్చిన రొయ్య కన్నా, లేదా ఎండిన చేపకు రేటు, సచ్చిన చేపకు రేటు, సచ్చిన రొయ్యకు రేటు. నువ్వు చచ్చేవడన్నా కొంటాడా? 5 రూపాయలకు కొంటాడా? 10 రూపాయలకు కొంటాడా? కొత్తగా తీసుకపో. ఒక్క మాటతో చెప్పాలంటే నువ్వు చచ్చినా నేను చచ్చినా, చచ్చినాక దున్నపోతు తోలన్న దేనికన్నా పనిచేస్తుంది. చేయదా? దున్నపోతు తోలన్నా చెప్పరే. నీ తోలు నా తోలు, నీ తోలు నా తోలు. కొంచెమంది కొంచెం ఎర్రగుంటే కొంచెం అందంగా ఉంటే ఆగరు, కట్లపాలాగా తిరుగుతూ ఉంటారు అర్థం కాడ. ఓవదినో పిల్ల ఉంటే జాడా చెప్పు, ఓవదినో పిల్ల ఉంటే జాడా చెప్పు. నాకు ఒక్క కొడుకున్నాడు, సినిమా హీరో లెక్కుంటాడు. పాటలు కూడా ఉంచారు. ఒక్క మాటతో చెప్పాలంటే నీ నీడే నీ ఎమ్మటి రాదు. వస్తుందా? నువ్వు చచ్చినాక నీ బంగారాన్ని తీసుకుంటారు, నీ వెండిని తీసుకుంటారు, నీ పాపాన్ని ఎవరు? అర్థమైందమ్మా? వెంటనే బంగారాన్ని తీసేస్తారు, వెంటనే నీ పాపాన్ని ఎవరు? నీ భర్త తీసుకుంటాడా? మాట్లాడరే. నీ కొడుకులు తీసుకుంటారా? నీ బిడ్డలు తీసుకుంటారా? నీ స్నేహితులు? అందరూ ఉన్న దాంట్లో సంతోషంగా ఉండో అంటారు. నాకున్నదే సమస్యలో అప్పులో. ఈ ఇంట ఎట్టబ్బా సంతోషంగా ఉండేది? ఎట్ట చెప్పు. Thank you.